ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరగడం అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్గా మారింది తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ ఏపీలో. గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి చక్రం తిప్పినటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రహస్యంగా పావులు కదుపుతున్నారు అనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక మాజీ సిఎస్ స్థాయి అధికారి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి ఆ వ్యక్తి, ఆ, వాళ్ళందరూ కూడా ఆయన ఒక్కళ్ళే కాదు, మిగతా అందరు ఐఏఎస్లు కూడా కలిసి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అనేది ఆరోపణ. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 2-3 నెలల నుంచి ఈ వ్యవహారం మొదలైనప్పటికీ మధ్యలో కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ మీటింగ్స్ అనేవి వేగం పుంజుకున్నాయి అంటున్నారు. మొదట విజయవాడలోని ఒక అపార్ట్మెంట్ వేదికగా చర్చలు జరగగా అక్కడ నిఘా పెరిగిందనే అనుమానంతో ఆ వేదికని, అంటే కలుసుకునే ప్లేస్ని తాడేపల్లికి మార్చారంటున్నారు. అక్కడ ఒక మాజీ అధికారికి సంబంధించినటువంటి అధికారితో 11 మంది ఐఏఎస్ ఏకంగా భేటీ అయ్యారు, అక్కడ హాజరయ్యి ఒక మీటింగ్ పెట్టుకున్నారనేది. కొందరు నేరుగా వెళ్తే ఇంకొందరేమో ఫోన్ ద్వారా అక్కడ పాల్గొన్నారనేటువంటి మాట కూడా వినిపించింది. తమ అభిప్రాయాల్ని ఫోన్ ద్వారా పంచుకున్నారని తెలుస్తోంది. అక్కడ సీసీటీవీ ఫుటేజీలో అధికారుల యొక్క రాకపోకలు సాగించిన దృశ్యాలు కూడా రికార్డ్ అవ్వడంతో ఈ గుట్టు రట్టయింది. దాంతో ఇప్పుడు మకాంని ఏకంగా హైదరాబాద్కి మార్చేశారని వినిపిస్తోంది. అధికారుల అంతర్గత వ్యూహాలు, హైదరాబాద్లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంటిని రహస్య చర్చలకి కేంద్రంగా ఎంచుకున్నారని తెలుస్తోంది. ఆ అధికారి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్నవాడు కావడమే కాకుండా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అవడంతో వీరికి పని సులువైందంటున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలని ఎలా వెతకాలి అనే దాని మీదే చర్చ జరుగుతోందంటున్నారు. ప్రభుత్వ పాలసీల్లో ఎక్కడైనా లొసుగులు ఉంటే వాటిని బయటకు తీసి రాజకీయంగా వాడుకోవడానికి సమాచారాన్ని కూడా ప్రత్యర్థులకు అందించాలి అని ఆ మాజీ అధికారి కూడా వీళ్ళకి సూచిస్తున్నట్టు తెలుస్తుంది. మీటింగ్స్లో ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరితో సంబంధాలను నడుపుతున్నారు, అలాగే కాంట్రాక్టర్ల వివరాలేంటి, ఇలాంటి విషయాల మీద వీరు ఆరాధిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉంటూనే లోపల జరుగుతున్నటువంటి విషయాల్ని పసిగట్టి ప్రతిపక్షానికి చేరవేయడమే వీరి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉంది. ఒకవేళ తమకు నేరుగా సమాచారం తెలియకపోయినా తమ కింద పనిచేసే సహచరుల ద్వారా విషయాలను తెలుసుకోవాలి అని వీరికి దిశానిర్దేశం జరుగుతున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో గనక వస్తే మీకు మంచి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టులు ఇస్తాము అని ఆ మాజీ అధికారులకి హామీలు కూడా ఈ మాజీ అధికారి వీళ్ళకి ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారం బయటికి రావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఒక కీలక మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న 3 అధికారులు ఈ రహస్య బృందంతో టచ్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఒక మహిళా అధికారితో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో పనిచేసినటువంటి వారు, కలెక్టర్లుగా పనిచేసినటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఈ లిస్టులో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ కలిశారు అనేటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. పాలనలో ఉంటూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం అంటే అది ఒక రకమైనటువంటి గూఢచారి వ్యవస్థను నడపడమేనని అధికారులు కూడా చర్చించుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే వీళ్ళకి ముఖ్యమయ్యాయి కాబట్టి వాటికే ఐఏఎస్ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి దీన్ని ఎట్లా డీల్ చేయాలని ఆలోచిస్తోంది ప్రభుత్వం కూడా. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కానీ అధికారులు మాత్రం తమ పరిధిని దాటి రాజకీయాల్లో తరదోల్చడం వల్ల పాలన ఎంత దారుణంగా కుంటుపడుతుంది అనడానికి ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. ఇప్పటికే ప్రభుత్వం వీరి కదలికల మీద ఒక కన్నేసి ఉంచిందని చెప్తున్నారు. ఈ సమయంలో అయినా వీరి మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందని కూడా విశ్లేషణలు వస్తున్నాయి.